'ప్రేమిస్తున్నా' అనే సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమనిపించలేదు. సినిమాలో హీరో క్యారెక్టర్ చూడటానికి కొంచెం మెంటల్ క్యారెక్టర్‌లా అనిపించింది. అది చేసే పనులు చూడటానికి నాకైతే కొంచెం చిరాకొచ్చింది. దానివల్ల నేనైతే సినిమాకి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాను. సినిమాలో హీరో క్యారెక్టర్ హీరోయిన్ చూడగానే లవ్ అని కాకుండా నీతో రొమాన్స్ చేయాలని ఉందని చెప్పి వెనకాల తిరుగుతా ఉంటాడు. అదెందుకో లవ్‌లా కనిపించలేదు. అలాగే హీరోయిన్ చెప్పులు ముద్దు పెట్టుకోవడం, హీరోయిన్ తినేసి పడేసిన ఈటిల్ని ఏరుకొని తినడం, ఇలాంటి పనులు కూడా చేస్తాడు. సినిమాలో వాటిని లవ్ సీన్స్ లాగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెట్టారు కానీ, సైకో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెట్టుంటే సైకోలాగా అనిపించేవాడేమో అనిపించింది. ఇంక అవన్నీ చూస్తున్నప్పుడు సినిమాకి 'ప్రేమిస్తున్నా' అని కాకుండా 'కామిస్తున్నా' అని టైటిల్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంక సినిమాలో హీరోకి ఏదో మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని చెప్పినా, పోనీలే అని కొంచెం సాటిస్ఫై అయ్యేవాళ్ళమేమో కానీ, హీరో పిచ్చి ప్రేమని చెప్పి తిరుగుతా ఉంటే చిరాకొచ్చింది. అసలు హీరోయిన్‌లో ఏ క్వాలిటీలు చూసి ప్రేమించడం స్టార్ట్ చేశాడనే విషయం తెలీదు. ఇంట్లో అంతలా ప్రేమిస్తున్న అమ్మ గురించి పట్టించుకోకుండా ఎందుకుంటాడో అర్థం కాదు. ఇంక కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడైతే 'అర్జున్ రెడ్డి' సినిమాలాగా హీరో ప్రేమ కోసం ఎక్స్‌టెండ్ లెవెల్‌కెళ్తున్నాడు అన్నట్టుగా చూపించడానికి ట్రై చేశారేమో అనిపించింది కానీ, అది కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చాక హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ముందుకెళ్ళిపోయినా సరే, హీరో క్యారెక్టర్ నాది ప్రేమని చెప్పుకోవడానికి, ప్రేమంటే ఇదే అని చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవి కూడా నాకైతే నచ్చలేదు. ఇంక సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి హీరో నాది ప్రేమని చెప్పుకోవడానికి ఒక పని చేయడానికి రెడీ అవుతాడు. అది చాలా ఓవర్‌గా ఉంటది. ఇంక అక్కడే స్లీపింగ్ టాబ్లెట్స్ చుట్టూ ఒక చిన్న సీన్ ఉంటది. దాని గురించి ఏ క్లారిటీ ఇవ్వకుండానే సినిమాని ఆపేసారనిపించింది. ఇంక సినిమాలో సాంగ్స్ పర్వాలేదన్నట్టుగా ఉన్నాయి కానీ, ఎక్కువైపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉంది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఫైనల్‌గా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కొంచెం సైకోటిక్‌గా ప్రేమంటే ఇదే అని చెప్పుకుంటూ కొంచెం అర్జున్ రెడ్డిలా ట్రై చేస్తా ఉంటాడు. ఆ క్యారెక్టర్ అలాగే ఉంటదని యాక్సెప్ట్ చేయగలిగితే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. అలా కాకుండా ఇది ప్రేమేంటి, కామాని ప్రేమ అంటున్నాడేంటి, హీరోయిన్ కోసం ఇంత ఓవర్‌గా ఎందుకు చేస్తున్నాడో అనే డౌట్‌లొస్తే మాత్రం హీరో క్యారెక్టర్ కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటది. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.